హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా టైలరింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇప్పుడు 38 సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పేపర్ కట్ చేసి బ్లౌజ్ కట్ చేసుకోవడం 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. బిగినర్స్కి అయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పిన కటింగ్ మెథడ్స్ టిప్స్ ఒకసారి ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనం పేపర్ తీసుకున్నాక లాస్ట్లో ఒక 1/4 ఇంచ్ మందం స్కేల్తో అలా లైన్ డ్రా చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ బార్ చూసుకుందాం. ఎలా అంటే షోల్డర్ ఉంటుంది కదా, భుజం దగ్గర సగం మడిచేసి కింద నడుం దగ్గర కింద డాట్ ఉంటుంది, అది పట్టుకొని అట్లా చూపించిన విధంగా మార్క్ వేసుకోండి. ఒక మార్క్ వేసేసుకొని లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో చూస్తున్నాను, ఒకసారి చూడండి. అలా లైన్ డ్రా చేసుకోవాలి నీట్గా. తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ నడుము ఎంత ఉందో చూసుకుందాం. అక్కడ కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి వదిలేసి మిగతా అంతా ఎంత ఉంది, 32 ఉందన్నమాట. మొత్తం కలిపి 32 ఉంది. సో 32లో హాఫ్ ఎంత, 16లో హాఫ్ అంతా 8 ఉంటుంది. 8 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కండి. అది కాకుండా ఖర్చుకు వచ్చేసి 1.5 కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎక్కువ కావాలనుకుంటే 2 పెట్టుకోండి, లేదంటే 1.5 సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి పైన షోల్డర్కి ఇక్కడ పోతుంది కదా క్లాత్, కొంచెం దానికి 1/4 ఇంచు మందం అక్కడ ఒక లైన్ డ్రా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నడుము ఎంత ఉందో చూద్దాము. అలా 2 డాట్స్ పట్టుకొని అక్కడ పెట్టేసి ఒక 1/4 ఇంచు మందం ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఎందుకంటే ఫోల్డింగ్లో పోతుంది కదా, పైపింగ్ కానీ లేదా నార్మల్గా ఫోల్డ్ చేసినప్పుడు పోతుంది కాబట్టి. సో అది ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత చూసుకోవాలో అక్కడ చూపించిన విధంగా చూడండి. 5.30 ఉంది. అలా లైన్ మొత్తం డ్రా చేసేసి అలా బ్లౌజ్ని ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు మొత్తం ఎంత ఉంది, 19 ఇంచెస్ ఉంది. సో 19 ఇంచెస్ని ఫోల్డ్ చేద్దాం. ఇప్పుడు 19 అంటే 38 సైజ్ అనమాట. సో 19 ఇంచెస్ని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది, 9.5 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు చూపించిన విధంగా 9.5 ఇంచెస్ని అక్కడ మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. 9.5 ఇంచెస్ని అలా మార్క్ చేసుకుందాం. ప్లస్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అలా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్కి నెక్కి వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుందాం. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్, ఎందుకంటే నడుము వచ్చేసి 32 సైజ్ ఉంది కాబట్టి. షోల్డర్కి వచ్చేసి ఎవరికైనా 3 పెట్టుకుందాం. ఇది వచ్చేసి కొద్దిగా ఎక్కువ కావాలని చెప్పారు కాబట్టి 3.5 పెడుతున్నా నేను. సో నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నా, షోల్డర్ వచ్చేసి 3.5. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 పెట్టా ఫ్రెండ్స్. సో ఒకసారి అలా చెక్ చేసుకోండి. 5.5 పెట్టా. 5.5 పెట్టిన తర్వాత ఇప్పుడు అలా కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. ఇప్పుడు కార్నర్లో ఆర్మ్ డౌన్ ఉంది కదా, చంక భాగం దగ్గర, చంక రౌండ్ తిప్పే దగ్గర కార్నర్లో ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ అవసరంలో 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. కొంతమంది 1.5 తీసుకుంటారు, 1.5 తీసుకుంటారు, అలా కూడా సెట్ అయ్యింది. ఇది అయితే చాలా ఈజీగా ఉంటుంది. లోతు కూడా తీసుకునే పని ఉండదు ఫ్రెండ్స్ దేనికి, హ్యాండ్స్ కటింగ్ దగ్గర. ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. కుదరకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. 8.5 వచ్చింది. 8.5 వచ్చింది కదా, కొంచెం కింద ఒక 1/4 ఇంచు మనం కిందకి ఫోల్డ్ చేస్తాం కాబట్టి 8.5 ఇంచులు వచ్చిందనమాట. ఒకసారి చూడండి, మీరు చూపిస్తున్న విధంగా 8.5 కరెక్ట్ సరిపోయింది. మనం హ్యాండ్ లెంత్ని బట్టి కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో అక్కడ వచ్చేసి 2.5 తీసుకున్నా, పైన వచ్చేసి 2.5 ఉంది, కింద వచ్చేసి 2.5. ఇంకా బ్రాడ్గా కావాలంటే 2.5, 3, 2.30, 3 అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూపించిన విధంగా రౌండ్ తిప్పేసుకోండి. ఇలా చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా అలా రౌండ్ షేప్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుందాం, లేదా 2 ఇంచెస్ తీసుకోండి ఎక్కువ కావాలి అనుకుంటే. సో ఇప్పుడు కట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మీరు వీడియోని స్పీడ్ అయింది, కొంచెం స్పీడ్ అయింది అర్థం కావట్లేదు అనిపిస్తే కొంచెం స్లోగా పెట్టుకొని చూడండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. కుదరకపోతే మీ బ్లౌజ్ వచ్చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మీది ఏ సైజ్ బ్లౌజో చెప్తే ఆ సైజ్ నేను కటింగ్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు పేపర్ కటింగ్ చేసుకొని చాలా అంటే చాలా ఈజీగా మీరు మీ బ్లౌజ్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది. కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. చివరన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మందం క్రాస్ తీసుకున్నాను. ఎందుకంటే ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరే పేపర్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్క్ చేసుకుందాం. సేమ్ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్సే ఈజీ ఫ్రెండ్స్. ఎవరైనా బిగినర్స్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా మీరు కనుక కట్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి. ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కోసం మనం ఉక్స్ పట్టీకి వెళ్ళి తీసుకుందాం ఫ్రెండ్స్. ఖర్చు ఏం తీసుకొని అవసరం లేదు. మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్చింగ్ చేస్తామో అక్కడ వరకు మార్క్ చేసుకుంటే సరిపోద్ది కరెక్ట్గా పెట్టేసి. సో నేను చూపించిన విధంగా చూడండి. కరెక్ట్గా ఆడ పెట్టుకోండి. ఖర్చులు ఎక్కువ తక్కువ ఏమొద్దు. ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. సో కొద్దిగా పైన మనం నెక్కు 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కింద సేమ్ ఫ్రంట్ కూడా వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఒకవేళ 2.5 తీసుకుంటే 2.5 తీసుకోవాలి. లేదంటే కొద్దిగా తేడా వచ్చేస్తుంది బ్లౌజు. సో మనకి రౌండ్ నార్మల్గా తిప్పితే సరిపోతుంది. కొంచెం మంచిగా రౌండ్ ఇంకా రావాలి, ఇంకొంచెం డీప్గా ఉండాలంటే లోపలికి ఒక 1/2 ఇంచ్ అలా నేను చూపించిన విధంగా అక్కడ మార్క్ చేసి రౌండ్ తిప్పండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి కదా, డౌన్ చేసుకుంటే మంచి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని అక్కడ రౌండ్ తిప్పండి నేను చూపించిన విధంగా. సో హుక్స్ పట్టి వచ్చేసి 4 హుక్స్ దగ్గరికి అండి 1/2 ఇంచ్ కొంచెం తక్కువ నుంచి పెట్టేసి 4 హుక్స్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ పార్ట్ వచ్చేసి అలా బ్లౌజ్ నేను చూపిస్తున్న విధంగా సేమ్ ఎక్కడ డాట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నెక్ని ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి డాట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఖర్చుతో సహా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఏం లేదు. చాలా ఇది బ్లౌజ్ని అయితే సాగదీయొద్దు. అట్లా చూపించిన విధంగా ఖర్చుతో సహా నేను అక్కడ మార్క్ చేశాను కదా, సో అలా మార్క్ చేసేయండి సరిపోతుంది. మామూలుగా కింద నుంచి 2 ఇంచెస్ పైకైనా పెట్టుకోవచ్చు, అలా అయినా తెలిసిపోద్ది, ఈజీయే. సో ఇప్పుడు అక్కడ నుంచి ఉక్స్ పట్టి అక్కడ చేశారు కదా, అలా చూపించిన విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చంక వైపు వచ్చేసి సేమ్ ఫ్రంట్ పార్ట్ అలా మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే కాజా పట్టి నుంచి డాట్ వరకు 3 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా 3 ఇంచెస్ ఉంది. అక్కడ చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఉంది, ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అది ఈజీగా ఉంటుంది. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఒకసారి మీకోసం అర్థం అయ్యేలాగా కటింగ్ చేసి పెడతాను. సో కట్ చేసేసుకుందాం చూపించిన విధంగా. ఇలా క్రాస్ డాట్ ఇలా కూడా కుదరదు, కొంతమంది అలా కట్ చేయరు ఫ్రెండ్స్. వేరేది నా మోడల్లో నేను ఎలా కటింగ్ చేస్తానో అలా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలనేసి. అక్కడ డాట్ దగ్గర ఫోల్డింగ్ కోసం అనమాట. చాలా ఈజీ ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం చూద్దాం. హ్యాండ్స్ ఖర్చుతో సహా మొత్తం హ్యాండ్ బార్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. డ్రా చేసుకొని బార్ వచ్చేసి 7.5 ఇంచెస్ ఎగ్జాక్ట్గా 7.5 పెట్టుకుందాం. సో ఒక లైన్ డ్రా చేసేద్దాం. ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్ డౌన్ ఉంది ఫ్రెండ్స్, చంక వైపు కిందకి. సో మనం వచ్చేసి 2.5 కింద డౌన్ చేద్దాం. 3 అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. 2.5 అయితే కొంతమందికి పైకి లాగేస్తుందని 2.5 తక్కువ పెట్టమంటున్నారు. సో 2.5 ఉంది దీనికి, నేను 2.5 పెట్టాను. సో బ్లౌజ్ని బట్టి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీ బ్లౌజ్ ఎలా ఉంటే ఎగ్జాక్ట్గా అలా నేను చూపించిన విధంగా చూడండి. ఇది వచ్చేసి 8.5 ఉంది. ఆమ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. సో అలా కొలుచుకొని అక్కడ చూపించిన విధంగా పైనుంచి ఎంత ఉంది అక్కడ వరకు 8.5 ఇంచెస్ మార్క్ పెట్టి అక్కడ 1 ఇంచ్ పైన కింద వచ్చేసి అలా మార్క్ చేసుకుందాం. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ మార్క్ చేద్దాం. 1 ఇంచ్ ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేయండి. అక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా డ్రా చేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా తీసుకోండి. 2 కావాలంటే 2 తీసుకోండి, 1 అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా మార్క్ వేసుకోండి. ఇక లోతు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా మంచి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇలా చూపించిన విధంగా మధ్యలో ఒక కట్ ఇవ్వండి. ఇంకా లోతు ఏం తీసుకోవద్దు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి సెట్ అయిందా లేదా, ముడతలు వచ్చిందా లేదని. ముడతలు కూడా రాదు ఫ్రెండ్స్, మ్యాక్సిమం 99.99% అయితే రాదు. ఒకవేళ కుదరలేదు మీరు చెప్పిన విధంగా సెట్ అవ్వలేదంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు బ్లౌజ్ కుట్టి కూడా చూపిస్తాను. సో ఎలా వచ్చింది ఏంటా అని కుట్టి మళ్ళీ పిక్ తీసి వీడియో పెట్టి చూపిస్తాను మీకు స్టిచ్చింగ్ తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్.
సో ఇప్పుడు వచ్చే షేప్ బెల్ట్ బార్ ఎంత ఉంది, 9.5 ఇంచెస్ ఉంది. 2.5 2 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్, 2 సైడ్స్. అక్కడ ఒక దగ్గర వచ్చేసి 2.5 అంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని డ్రా చేసేసి అలా కరువు తీసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో అంత పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా కట్ చేసేయండి. మీరైతే 5 మినిట్స్లో 5 అంటే 5 నిమిషాల్లో ఇలా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా పేపర్స్ కంటే మనకి కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, అట్ట ముక్కలు కానీ, లేదా మన ఇంట్లో పట్టాలు ఉంటాయి కదా, బియ్యం బస్తాలకు వచ్చే పట్టాలు, వాటితో కొంచెం కటింగ్ వాటి మీద చేసుకుంటే కొంచెం డ్రా చేయడానికి బాగుంటుంది. అవైతే కాన్స్టాంట్గా ఉంటాయి అన్నమాట, పోవు తడిసినా కానీ. అట్టలు అయితే కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది, అటు ఇటు జరగకుండా పెట్టిన దగ్గరే ఉంటుంది. చాలా ఈజీగా ఎన్నిసార్లైనా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ హెవీ డిజైన్స్ బ్లౌజెస్ కాకపోయినా మన బ్లౌజెస్ మనం ఇంట్లో స్టిచ్ చేసుకుంటే కొంచెంలో కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ కొంచెం ఖర్చు కూడా ఆదా చేయొచ్చు ఫ్రెండ్స్, మనం ఇంట్లో డబ్బులు కూడా. మనం బయట బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే 200, 150, 200, 250 అలా తీసుకుంటున్నారు. అదే ఇలా మనం చూసి నేర్చుకోవడం వల్ల మనం కొంచెంలో కొంతైనా మనం మనీ ఆదా చేయొచ్చు. అండ్ మన బ్లౌజ్ మనం కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫీలింగే వేరు ఫ్రెండ్స్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా బాగా అర్థమయ్యేలాగా అన్ని సైజెస్లో తీసి పెడతాను ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్.